హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను సచివాలయం పోయాను. సచివాలయం పోతే నాకు తెలిసిన సంగతి ఏంటంటే, అసలు ఎందుకు పోయానంటే యూరియా కావాలంటే సచివాలయంలో మన పేరు నమోదు చేయాలంట. పోతే అక్కడికి పోతే నాకు తెలిసిన సంగతి, ఎకరాకి 3 కట్టల యూరియా ఇస్తారంట. ఆ యూరియా 3 కట్టల యూరియాతో పంట పండించాలంట. కానీ దుక్కిపిండి మటుకు ఎంతైనా వేసుకోవచ్చు అంట. అంటే దుక్కిపిండి రేటు తక్కువనే. ఇది మటుకు నాకు అర్థం కాల. అలాంటప్పుడు యూరియా తగ్గించినప్పుడు దుక్కిపిండి రేటు కూడా తగ్గిస్తే ఆ రైతు పెట్టుబడి పెట్టి వేయగలడు. దుక్కిపిండికి ఏమో రేట్ ఏమో లేదు, కానీ యూరియా శాతం తగ్గించారు. అంటే పెట్టుబడి ఎక్కువ పెట్టమంటున్నారు, పంట పండియమంటున్నారు, కానీ వడ్లకేమో రేట్ ఏం తగ్గించరు. ఈ విధంగా అయితే రైతు బాగుపడేది ఎక్కడ అంటే నాకు తెలియక అతను దుక్కిపిండ్లకు ఈరోజు కొనాలంటే కనీసం 1000 రూపాయల పైన నుంచి ఉన్నాయి. యూరియా అంటే కనీసం 300 నుంచి ఉన్నాయి. కాబట్టి రైతు ఏ కాడికి దాన్నే వేయాలని పోకలాడతాడు. కానీ 1000 రూపాయల పైన నుంచి పెట్టి పండించాలంటే ఇక్కడ వడ్లకి ధర ఉండదు. ఏ రైతని ఎలా కోలుకుంటాడు? ఎవడైనా పెట్టుబడి తక్కువ పెట్టి అధిక ఆదాయం చూడాలనుకుంటాడే, కానీ పెట్టుబడులు ఎక్కువ పెట్టి తక్కువ ఆదాయాన్ని చూడాలని ఏ రైతు అనుకోడు. కానీ ఈరోజు నాకు తెలిసిన మటుకు 3 యూరియా కట్టలతో వ్యవసాయం చేయాలంట. ఇప్పుడు నేను ఎలా చేయాలో నాకేం అర్థం కావట్లేదు. మీరు ఎవరైనా అలా చేయగలిగిన వాళ్ళు ఉంటే కామెంట్ పెట్టండి. బాయ్.